హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఉద్యోగుల సమావేశం అండి. బకాయిల చెల్లింపులకు కొత్త షెడ్యూల్ అయితే విడుదల. వేగంగా బకాయిల చెల్లింపులు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వెలువడింది. బకాయిల చెల్లింపులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్‌ని ప్రకటించాలి అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా డిమాండ్ చేశారు. సమావేశంలోని వివరాలండి. గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆదివారం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి చాంద్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలైతే చేశారండి. బకాయిల చెల్లింపుల షెడ్యూల్ బకాయిల చెల్లింపులకు షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ఇందులో మొదటిది బకాయిల చెల్లింపుల షెడ్యూల్ విడుదల చేయమని అయితే కోరడం జరిగింది. సో, ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపుల కోసం స్పష్టమైన షెడ్యూల్‌ను విడుదల చేయాలి. అలాగే చెల్లింపులు ఒకేసారి కాకుండా దశల వారీగా అయినా చెల్లింపులు చేయాల్సిన అవసరం అయితే ఉంది అని అయితే కోరడం జరిగింది. మరొకటి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందివ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్ నందు నగదు రహిత క్యాష్‌లెస్ వైద్యం సేవలను పొందేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని కోరారు. కొత్త పీఆర్సీ గురించండి కోరడం జరిగింది. కొత్త పీఆర్సీ అమలు ప్రక్రియను వేగవంతం చేయాలి. పీఆర్సీ పూర్తయ్యే వరకు మధ్యంతర రివిజన్ ఐఆర్ మధ్యంతర భృతి అండి 30%గా పెంపు అందించాలి అని అయితే కోరడం జరిగింది. ఇక బకాయిల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు బకాయిల మొత్తం సుమారుగా 22,000 కోట్ల నుంచి 25,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించడంపై ఒత్తిడి పెరుగుతోంది. సమావేశంలో పాల్గొన్న ముఖ్యులు ఈ సమావేశంలో పలువురు పాల్గొనడం జరిగిందండి. వాళ్ళలో ముఖ్యులు ఎవరంటే ఈ కేశవరెడ్డి జిల్లా అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సంక్షేమ సంఘం అండి. సిహెచ్ ముత్తయ్య అండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. హనుమంతరావు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ. అలాగే రామారావు, గాలిబ్ దత్తాలు ఉపాధ్యక్షులు పాల్గొన్నారనమాట ముఖ్యులు. ఇక ప్రజలకు పిలుపండి. ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉద్యోగులు, పెన్షనర్లు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. సో, ఈ మేరకు మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. ఈ సమాచారం మరింత మందికి చేరేలాగైతే చేయండి ఫ్రెండ్స్. అలాగే తాజా అప్డేట్స్ కోసం ఈ సమాచారం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.